ఈరోజు నా మార్నింగ్ రొటీన్ చూద్దాము. అంటే మోస్ట్లీ నా మార్నింగ్ ఇలానే ఉంటుందన్నమాట. సో లేచిన దగ్గర నుండి నేను ఏమేమి చేస్తా అది మొత్తం నేను ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. మార్నింగ్ అయితే ఈరోజు 6కి లేచాను. రోజు 6కి లేస్తా అంటే కాదు, ఒకరోజు 6:30కి లేస్తా, ఒకరోజు 7కి లేస్తా. బట్ 7 లోపే లేస్తా అనమాట. తర్వాత అయితే ఏం లేను, 7 లోపే లేసేస్తా. ఇంకా లేవగానే వాటర్ అయితే కంపల్సరీ వాటర్ తాగుతాను. నేను బయట కూర్చొని ఆ క్లైమేట్ ఎంజాయ్ చేస్తూ వాటర్ తాగుతాను. వర్షం పడుతూ ఉందన్నమాట, చిన్న చిన్న తుప్పర్లు అలాగా. ఈ మధ్య ఫుల్ వర్షాలు పడుతున్నాయి కదా బాగా. సో అలానే ఈరోజు కూడా బాగానే పడుతుంది అనమాట. కానీ మరీ అంత పెద్దగా ఏం కాదు, చిన్న తుప్పర్లలాగా అలా పడుతుంది. ఇంకా బయట కూర్చొని వాటర్ తాగుతూ అలా చూస్తూ ఉన్నా అనమాట. కంపల్సరీ నేను డేలో ఒక ఎర్లీ మార్నింగే వాటర్ ఒక 1 లీటర్ అయితే ఖచ్చితంగా తాగడానికి ట్రై చేస్తా. ఇదివరకు అయితే కొంచెం ఫాస్ట్గా తాగేసేదాన్ని, కానీ ఇప్పుడు మాత్రం చాలా స్లో తాగుతున్నా. అంటే ఒక మినిమం హాఫ్ అన్ అవర్ పడుతుంది నాకు తాగడానికి. అంటే ఇదివరకు ఫాస్ట్ అంటే వెంటనే తాగేస్తా అని కాదు, ఒక 10 to 15 మినిట్స్లో తాగేసేదాన్ని. ఇప్పుడు ఇంకా చాలా లేట్గా తాగుతూ ఉన్నా అనమాట. ఫాస్ట్గా తాగితే మళ్ళీ నాకు వికారంగా ఉన్నట్టుగా అలా అనిపిస్తుంది. సో ఇంకా వాటర్ మొత్తం తాగేసిన తర్వాత కాసేపు అలా కూర్చొని ఎంజాయ్ చేస్తాను అనమాట. ఆ తర్వాత ఇంకా ఏమైనా ఫ్రూట్స్ అలాంటివి ఉంటాయి కదా కట్ చేసేవి, అవి తీసుకుంటాను. యాక్చువల్గా దానిమ్మ తీయాలి అంటే నాకు పెద్ద హెడేక్ లాగా అనిపిస్తుంది అనమాట. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందో నాకు కింద కమెంట్ చేయండి. నాకైతే ఇలానే అనిపిస్తుంది. అది తినాలి అంటేనే నాకు ఇంకా ఒళ్ళు బరువులాగా అనిపిస్తుంది. అదంతా ఎవరు తీస్తారు ఇప్పుడు ఆ చెత్త అంతా అనేసి అలా అనిపిస్తుంది అనమాట. సో ఇంకా లేవగానే అయితే ఎలాగో ఖాళీ ఉంటా. వాటర్ తాగిన తర్వాత కాసేపు నేను ఒక హాఫ్ అన్ అవర్ అలా ఖాళీ కూర్చొని ఉంటాను అనమాట, ఏమీ చేయను. సో ఇంకా ఆ టైంలో ఖాళీ ఉండడం ఎందుకులే అనేసి ఇంక ఇలా తీస్తూ ఉన్నాను. ఒక 4 అలాగా, అంటే కొన్ని జ్యూస్లో వేస్తాను, కొన్ని నార్మల్గా తినడానికి ఉంటాయిలే అనేసి 4 తీసుకొని, అంటే చిన్న చిన్నవే. సో ఇంకా 4 ఒలిచి పెడుతున్నా. దానిమ్మ మనకి బ్లడ్ పడడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది కదా. సో ప్రెగ్నెన్సీ వాళ్ళకైనా నార్మల్ వాళ్ళకైనా ఎవరికైనా సరే. సో ఇంకా అలా అయినా తీసుకుందాంలే అనేసి ఒలుస్తూ ఉన్నానమాట. కానీ నాకు ఇది ఎక్కువ తినాలనిపించదు, ఎందుకంటే తింటుంటే కొంచెం పిట్టిగా అలా అనిపిస్తుంది. లోపల విత్తనంలాగా ఉంటుంది కదా మనకి వైట్ కలర్లో. సో అది అలా అనిపిస్తుంది అనమాట. తిన్న తర్వాత కూడా నోరంతా కొట్టేసినట్టుగా అట్లా అనిపిస్తుంది. అందుకే నాకు అసలు నచ్చదు ఇది తినాలి అంటే. యాక్చువల్గా తీసుకోవడానికి ఇది నాకు నచ్చదు, తినడానికి కూడా నచ్చదు అనమాట. ఈ ఫ్రూటే నాకు కంప్లీట్గా నచ్చదు. మనం ఏదైతే ఎక్కువ తినాలి అన్నదే మనము అంత సరిగా తినడానికి ఇష్టపడం కదా. సో అందులో ఇదొకటి అనమాట నాకు. ఇంకా అలా కూర్చొని మెల్లగా అదంతా తీస్తూ నెక్స్ట్ ఇంకా జ్యూస్ రెడీ చేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా మా అమ్మ ఇవన్నీ కట్ చేసి ఇస్తుంది అనమాట. ఏబీసీ జ్యూస్కి యాపిల్, బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ నాకు కట్ చేసి ఇస్తుంది. ఇంకా నేను అవి జ్యూస్ పడతా. యాక్చువల్గా మా అమ్మ కూడా సమ్టైమ్స్ పడుతూ ఉంటుంది. ఈరోజు నేను వీడియో షూట్ చేస్తున్నా కదా అని ఇంకా నేనే చేస్తూ ఉన్నాను అనమాట ఈరోజు కూడా. దానిమ్మ మామూలుగా తినాలి అంటే నాకు నచ్చదని చెప్పాను కదా, ఇంకా అందుకే ఇలా వేస్తే కనుక తినొచ్చులే, తాగొచ్చు జ్యూస్ రూపంలో అనేసి ఇంకా ఇలా వేసేస్తున్నాను. అందులో ఫస్ట్ యాపిల్ వేస్తాను అనమాట, ఎందుకంటే మనకి బాగా వాటర్ ఉన్న కంటెంట్వి కింద వేస్తే కనుక, అంటే బేస్లో వేస్తే కనుక త్వరగా గ్రైండ్ అవుద్ది కదా. వాటర్ కూడా యాడ్ చేయాలి కొంచెము, బట్ మరీ అంత ఎక్కువ వాటర్ యాడ్ చేయని అవసరం ఉండదు అనమాట. అదే మనం కనుక క్యారెట్ వేస్తే కనుక లాస్ట్లో వాటర్ ఎక్కువ యాడ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే అవి పైన గ్రైండ్ అయ్యేసరికి చాలా టైం పట్టుద్ది కాబట్టి. ఇది వరకు అయితే నేను ఎక్కువగా వెజిటబుల్ జ్యూస్ తాగేదాన్ని. వెజిటబుల్ జ్యూస్లో అంటే మనం అన్ని కూరగాయలు వేస్తాం కదా, క్యారెట్, బీట్రూట్, కీర దోసకాయ, ఇంకా కొంచెం కరివేపాకు, లెమన్ ఇవన్నీ వేస్తాను నేనైతే. ఇంకా ఇప్పుడు అవన్నీ తాగుతుంటే అసలు నాకు వామిటింగ్ వచ్చేస్తుంది. ఇంకా అందుకే నేను అది తీసేసాను అనమాట ప్రెగ్నెన్సీలో. ఇంకా ఓన్లీ ఏబీసీ జ్యూస్ మాత్రమే కంపల్సరీ తీసుకుంటున్నాను. ఆ తర్వాత జ్యూస్ పట్టిన తర్వాత ఈ లోపు పొయ్యి మీద ఇది రాగి జావా అయితే కంపల్సరీ ఈ మధ్య తాగుతున్నాను. ఇంకా వాటర్ పెట్టేస్తే అవి మరుగుతూ ఉంటాయి కదా, ఈ లోపు గ్రైండ్ కూడా అవుతుంది అనేసి ఇంకా అది వాటర్ పెట్టేస్తాను అనమాట. ఈ జ్యూస్ పట్టేసరికి ఇంకా అది మరిగిపోయినాయి. నెక్స్ట్ ఇంకా పిండి కూడా కలిపేస్తున్నా రాగి జావలోకి. నేను ఎక్కువ వాటర్ ఏమి యాడ్ చేయను అనమాట, అంటే ఒక చెంబుకి సగం అలా యాడ్ చేస్తాను. తర్వాత రాగి పిండి కూడా యాడ్ చేస్తాను అనమాట. మరీ గట్టిగా కూడా చేయను. మళ్ళీ నేను ఇందులో మజ్జిగ కూడా యాడ్ చేస్తాను, ఒక గ్లాసు. సో ఇంక అందుకు కావాల్సినంత పిండి యాడ్ చేస్తున్నాను అనమాట. మంచిగా ముందే నేను మామూలు వాటర్లో కలిపేసి పెడతానమాట. లేకుంటే కనుక మళ్ళీ డైరెక్ట్గా వేస్తే గడ్డలు కడుతుంది కదా, అంటే ఉండల్లాగా అయిపోతుంది కదా. అందుకోసం నేను ముందే ఇలా చేసి పెడతాను అనమాట. ఇంకా వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత అప్పుడు ఇంకా అది అందులో వేసేస్తాను. ఈ లోపు ఇంకా ఇది జ్యూస్ కూడా వడగట్టేస్తున్నాను అనమాట. ఒక మనకి కాటన్ది క్లాత్ ఉంటుంది కదా, అలాంటి దాంట్లో ఇంకా మంచిగా కొంచెం కట్ చేసి దాన్ని నేను ఇట్లా తీస్తున్నాను అనమాట జ్యూస్ తీయడానికి. యాక్చువల్గా మనకి అమెజాన్లో, మీషోలో కూడా అవైలబుల్లో ఉన్నాయి ఇట్లా మనకి స్ట్రైనర్స్ లాగా. బట్ నేను ఇంకా ఎందుకులే, ఇలాంటివి మన చున్నీలు ఉంటాయి కదా మనం యూజ్ చేయనివి, అంటే మరీ అంత పాతవి కాదు, మామూలువి. ఇవి మా కాలేజ్ యూనిఫామ్స్, మా చెల్లి కాలేజ్ యూనిఫామ్ అనమాట. సో ఇంకా ఆ చున్నీ ఉంటే అది తీసేసాను.
ఇంకా అది పిట్టు మొత్తం నేను సమ్టైమ్స్ యూజ్ చేస్తా, సమ్టైమ్స్ అయితే పడేస్తూ ఉంటా. ఇంకా వాటర్ బాగా బాయిల్ అయ్యాయి అనమాట. అంటే నేను మొత్తం కూడా పట్టలేదు, ఈలోపే ఇంకా బాగా బాయిల్ అయ్యేసరికి ఇందులో వేసేద్దాము అనేసి ఇంకా ఇక్కడికి వచ్చాను. అది మొత్తం పేరుకుపోద్ది కదా, అంటే కిందకు వచ్చేస్తుంది పిండి మొత్తం, వాటర్ పైన ఉంటే మళ్ళీ ఒకసారి కలిపేసి ఇంకా అందులో వేసేస్తున్నాను అనమాట. ఇందులో నేను షుగర్ అట్లా ఏం యాడ్ చేయను. వేస్తే బెల్లం వేసుకోవచ్చు, బట్ నేను ఇంకా అది కూడా ఏం వేసుకోను అనమాట. మజ్జిగ వేసేస్తాను కాబట్టి ఒక గ్లాసు, ఇంకా సాల్ట్ వేసుకొని తాగేస్తాను నార్మల్గానే. బాగానే ఉంటుంది టేస్ట్ అయితే, మరీ అంత ఏమి ఉండదు. మరీ అంత తాగలేకపోతే కనుక బెల్లం కూడా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది అలా కూడా. ఇంకా చెప్పాను కదా మొత్తం కూడా వడబట్టలేదు, కొంచెం పట్టేసరికి ఇంకా అది అలా బాగా బాయిల్ అయిపోయినాయి. ఇంకా అక్కడికి వెళ్ళిపోయాం, మళ్ళీ వచ్చా. ఇట్లా నేను 2 పనులు చేస్తూ ఉంటాను అనమాట. అంటే ఇది చేస్తున్నప్పుడు అది వాటర్ పెట్టడం, అది మరిగినప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి పిండి వేయడం, అది అయిపోగానే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇది చేసుకోవడం, ఇలా చేస్తూ ఉంటా. సో ఇంకా అది కూడా పట్టేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి, ఎక్కువ కూడా ఏం యాడ్ చేయను, ఇంకా అది దులిపేసి అందులో వేసేస్తాను అనమాట. ఈ జ్యూస్ మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది, అందులోనూ స్వీట్గా కూడా ఉంటుంది. మనం దానిమ్మ వేస్తాము, యాపిల్ వేస్తాము కాబట్టి ఈ రెండు న్యాచురల్గానే బాగా స్వీట్ ఉంటాయి. బీట్రూట్ కూడా కొంచెం స్వీట్గానే ఉంటుంది, క్యారెట్ కూడా ఎలాగో మనకి స్వీట్గానే ఉంటుంది కదా. సో బాగా స్వీట్గా ఉంటుంది అనమాట జ్యూస్ అయితే. నేను చెప్పాను కదా కొన్నిసార్లు పడేస్తూ ఉంటా, కొన్నిసార్లు కనుక ఏదైనా చపాతీ కనుక ఆ టైంలో చేస్తూ ఉంటే చపాతీలో వేసుకొని చేసుకోవచ్చు, మనకి చాలా హెల్తీ ఉంటుంది. మొక్కలకు కూడా వేయచ్చు, నేను కొన్నిసార్లు మొక్కలకు కూడా వేస్తూ ఉంటాను. ఇంకా అలా చేసిన తర్వాత 2 గ్లాసులు అనమాట, అంటే నేను ఇద్దరికి సరిపడా చేశాననమాట జ్యూసు, నాకు మా అమ్మకి. సో ఇంకా అది మా అమ్మకు ఒక గ్లాస్ ఇచ్చేస్తున్నా, నేను తర్వాత తాగొచ్చులే అనేసి. ఇంకా ఈలోపు జావ మొత్తం మరిగిపోయింది, ఇంక ఇందులో పెట్టేశాను అనమాట. అంటే వాటర్ పోసి అందులో పెడితే కనుక త్వరగా మనకి చల్లగా అవుతుంది కదా. అంటే నేను బ్రేక్ఫాస్ట్ తర్వాత తీసుకుంటాను అనమాట, మరీ వేడిగా ఉంటే బాగోదు కదా అనేసి ఇంకా అలా చేశాను అనమాట. నెక్స్ట్ ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ చేద్దాము అనేసి పెట్టాను. ఎగ్స్ నన్ను పర్ డే 2 తీసుకోమన్నారనమాట, 2 బాయిల్ చేశాను. యాక్చువల్గా కొన్నిసార్లు ఏమో బాయిల్ చేస్తా, కొన్నిసార్లు ఆమ్లెట్ లాగా వేసేసుకొని తినేస్తూ ఉంటా. బాయిల్ చేస్తే కనుక ఒకటి మార్నింగ్ తింటాను, ఒకటి ఆఫ్టర్నూన్ తింటా. 2 ఒకసారి తినాలంటే కొంచెం కష్టం నాకు. సో ఇంకా అది బాయిల్ చేసేసి అది పొయ్యి మీద పెట్టి లోపు జ్యూస్ చేసుకున్నాను కదా, అది కూడా తాగేస్తూ ఉన్నాను అనమాట. నెక్స్ట్ ఇంకా జావ రెడీ చేసాం కదా, నేను అందులో చెప్పాను కదా మజ్జిగ యాడ్ చేస్తాను 1 గ్లాసు అనేసి. సో అందులో పెరుగు కొంచెం ఎక్కువ యాడ్ చేస్తాను, పెరిగేసి ఆ తర్వాత కొంచెం వాటర్, అంటే 1/2 గ్లాస్ దాకా పెరిగే వేసేస్తాను. తర్వాత ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేస్తాను అనమాట, ఎక్కువ వాటర్ యాడ్ చేయను, ఎందుకంటే జావ కొంచెం నేను పలుచగానే చేస్తా కాబట్టి ఇంకా అలా చేస్తానన్నమాట. నెక్స్ట్ ఇంకా నట్స్ అన్నీ నానేస్తూ ఉన్నాను అనమాట. యాక్చువల్గా కొన్నిసార్లు నైట్ టైమే నానేస్తా, అప్పుడు అయితే కనుక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో తింటాను. కొన్నిసార్లు నైట్ మర్చిపోతే కనుక మార్నింగ్ వేసేస్తే అవి ఈవినింగ్ 5కి అలా తింటాను అనమాట స్నాక్ టైంలో. ఒక ఫ్రూట్ ఇవి తీసుకొని తింటాను, ఇంకా లేదు అంటే కనుక మార్నింగే తినేస్తా. బ్రేక్ఫాస్ట్ టైంలో నట్స్ తీసుకొని జావ తాగేస్తాను, ఒక ఎగ్ తింటా అనమాట. ఈరోజు మాత్రం నైట్ వేయలేదు, ఇంకా అందుకే మార్నింగ్ వేస్తున్నాను అనమాట. నేను ఏమేమి యాడ్ చేస్తా అంటే కొంచెం వచ్చేసరికి గుమ్మడి గింజలు అండ్ అలాగే కొన్ని పొద్దుతిరుగుడు గింజలు, ఇంకా వాల్నట్స్, జీడిపప్పు, బాదం పప్పు, ఇలా అన్నీ వేస్తాను. ఇంకా కొన్ని ఉంటాయి కదా మనకి ఎండు ద్రాక్ష, అలాగే ఇంకా కొన్ని ఒక 3 మాత్రం ఎండు ఖర్జూరం యాడ్ చేస్తాను. బట్ ఈరోజు మాత్రం ఎండు ఖర్జూరం అయిపోయింది. ఇంకా అందులో నా దగ్గర నార్మల్ డేట్స్ ఉంటాయి కదా, మనము
అవి అవి తిందాంలే అనేసి ఇంకా వదిలేసానమాట. అవి ఉన్నాయి. ఎలాగో అవి నేను అసలు ఈ మధ్య తినట్లేదు. ఇంకా అవి కంప్లీట్ చేద్దాంలే అనేసి ఉంచాననమాట. ఎండు ద్రాక్ష ఒక్కటే నేను పక్కన గ్లాస్‌లో నానేస్తాను. అంటే ఇవి ఉన్నాయి కదా ఎండు ఖర్జూరాలు అవి అయిపోయినాయి. లేకుంటే గనక అవి 2 సెపరేట్ గ్లాస్‌లో యాడ్ చేసి ఆ వాటర్‌ని నేను తాగుతాను. ఇందులో వేస్తే గనక ఆ వాటర్ నాకు తాగాలనిపించదు. బట్ ఇవి కూడా వాటర్ మనం ఎలాగో కడిగే నానబెడతాం కాబట్టి 2 టైమ్స్ ఈ వాటర్ కూడా తాగొచ్చు. బట్ నేను ఇంకా నాకెందుకు అంత అనిపియదు, స్వీట్‌గా ఉండదు కాబట్టి. అవి మాత్రం చాలా స్వీట్‌గా ఉంటాయి. అవి 2 యాడ్ చేసి వాటర్ మాత్రము. అందుకే అవి సెపరేట్‌గా పెడతాను. ఆ వాటర్ తాగొచ్చులే అన్నట్టు. ఇంకా అవి కడిగేసి 2 టైమ్స్ ఇంకా మంచిగా వాష్ చేసిన తర్వాత వాటర్ వేసేసి సోక్ చేస్తాను అనమాట. ఇంకా నేను బ్రేక్‌ఫాస్ట్ చేశాను. యాక్చువల్‌గా మీకు చెప్పడం కూడా మర్చిపోయాను. అంటే నట్స్ నానేసే ముందే నేను బ్రేక్‌ఫాస్ట్ చేసేసి అప్పుడు నానేస్తున్నాను అనమాట. మార్నింగ్ వేయడం మర్చిపోయినా. సో అంటే 8:30కి అట్లా వేసాననమాట ఇవి. నేను 8కి 8:15కి అలా తినేస్తాను. ఇంకా ఈరోజు 8:30కి ఇవి నానేస్తున్నాను అనమాట. అంటే 8:45 అయింది. అలా అయిందిలేండి. సో ఇంకా అవి నానేసేసి నెక్స్ట్ ఇంకా ఎగ్ ఉంటుంది కదా, ఎగ్ కూడా తీసుకుంటాను నేను. బట్ ఎగ్ చెప్పినా కదా, ఒకటే తింటాను, ఒకటి ఆఫ్టర్నూన్ తింటాను అని. బట్ నాకు ప్లెయిన్‌గా తినాలి అంటే అస్సలు పోదు. అందుకు నేను కొంచెం కారప్పొడి ఉంటుంది కదా మనకి, ఏమంటాం దాన్ని, అన్నీ వేసి నల్ల కారం అంటాం కదా. సో ఇంకా అది వేసుకొని తింటాను అనమాట. అప్పుడైతే కొంచెం ఆ చప్పదనం లేకుండా ఉంటుంది. దట్టు మనకి ఇందులో ఉన్నాయన్నీ కొంచెం పులుపు, కారం ఇందులో అన్నీ ఉంటాయి కదా. ఇంకా అది బ్యాలెన్స్ అయిపోద్ది అనమాట. తినాలి అనిపిస్తుంది నాకు. లేకుంటే అస్సలు తినాలనిపించదు నాకు ప్లెయిన్ ఎగ్ అయితే కనుక. ఆమ్లెట్ అయితే కనుక ఎలాగోలా పోతుంది అనుకోండి. బట్ ఇది మాత్రం అస్సలు పోదు. సో అంతే, ఈ మార్నింగ్ రొటీన్ నేను ఇలా చేస్తా అనమాట. కొన్నిసార్లు మాత్రం చెప్పినట్టు అవి నట్స్ ఉంటాయి కదా, నైటే వేసేస్తాను. బట్ ఈరోజు మాత్రం మార్నింగ్ వేస్తాను. సో ఎలా అనిపించింది ఈ వీడియో అని నాకు కింద కమెంట్ చేయండి. అంతే ఇంకా ఈ వీడియో. బాయ్.